చాలామంది ఫ్రెండ్షిప్ అంటే ఏదో క్యాజువల్ అనుకుంటారు. కానీ నా దృష్టిలో 2 ఎనర్జీ ప్యాటర్న్స్ ఒక దగ్గర కలిసి స్పెండ్ చేయటం అనేది స్నేహం. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే, ఈ 2 ఎనర్జీ ప్యాటర్న్స్ నిరంతరము ఇంటరాక్ట్ అవుతూ భలే బ్యూటిఫుల్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇద్దరు హై లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉన్న వ్యక్తులు, అంటే మంచి దృక్పథం ఉన్న వ్యక్తులు కలిస్తే అప్పటిదాకా ఒకళ్ళ ఎనర్జీ ఎలా ఉంటే, ఈ కలిసిన రెండో వ్యక్తి ఎనర్జీ ఎలా పెరుగుతుంది. అంటే ఇద్దరు మంచి వ్యక్తులు కలిస్తే ఎనర్జీ ఎలా పెరుగుతుందో, ఇద్దరు చెడ్డ వ్యక్తులు కలిస్తే అతను ఇలా ఉన్నాడు, రెండో చెడ్డ వ్యక్తి వస్తే ఇద్దరి కర్వ కూడా సేమ్ ఇలా పెరుగుతుంది. సో మంచి వాళ్ళు కలిసినా వాళ్ళ ఎనర్జీ పెరుగుతుంది, చెడ్డవాళ్ళు కలిసినా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. కానీ దురదృష్టవశాత్తు మీరు ఒక మంచి వ్యక్తి, మంచి దృక్పథం కలిగి ఉన్న వ్యక్తి అనుకోండి. సో తక్కువ ఎనర్జీ లెవెల్ ఉన్న వ్యక్తి వస్తే గనక, సో అతను మీతో నిరంతరం కాన్ఫ్లిక్ట్ అవుతూ 2 సర్కిల్స్ ఎక్కడైతే మిడిల్ పాయింట్లు ఇంటర్సెక్ట్ అయ్యేసి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకుంటాయో, ఆ విధంగా నిరంతరము మీ మధ్య సంఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. అందుకే స్నేహం అంటే మామూలు విషయం కాదు. కేవలం ఉన్నతమైన దృక్పథము, ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు మాత్రమే మీ స్నేహితులుగా కొనసాగాలి తప్పించి, ఏదో ఉన్నారు కదా అని చెప్పేసి 100, 1000 ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి నెత్తిన కూర్చోపెట్టుకుంటే సింప్లీ ఎఫెక్ట్ అయ్యేది మీ ఎనర్జీ ప్యాటర్న్. మీరు పాతాళానికి కుంగిపోతారు. అందుకే చాలామంది అంటూ ఉంటారు, మీరెవరన్నది మీ స్నేహితులను బట్టి చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అని. సో మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీ ఎనర్జీ ప్యాటర్న్ ఏంటి అన్నదే సులభంగా తెలియటానికి అర్థమవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మానసికంగా డల్గా ఉంటే సింప్లీ మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, మీ ఎనర్జీని పెంచగలిగే వాళ్ళు ఉండాలి, మిమ్మల్ని రిలాక్స్ చేసే వాళ్ళు ఉండాలి. అంతే తప్పించి పక్కన వచ్చేసి అసలు నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నీ కొద్ది కూడా తెలియదు, నీకు చేత కాదు అని ఇంకాస్త డౌన్ చేసే వాళ్ళు ఉంటే సింప్లీ గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళనే తీసి పక్కన పడేసేయండి. ఎందుకంటే నిజమైన రిలేషన్ ఎనర్జీని పెంచాలి. మరో విషయం, మంచి భావాలు కలిగి ఉండి, జీవితం పట్ల దృక్పథం కలిగి ఉండి, మంచి భాష కలిగి ఉండి, కష్టపడే తత్వం కలిగి ఉండి, వాళ్ళ మీద వీళ్ళ మీద గాసిప్ చెప్పకుండా హ్యాపీగా తమ లైఫ్ని బాధ్యతగా డీల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీ స్నేహితులుగా ఉంటే మీరు ఎదుగుతారు. ఎవరైతే బద్ధకంగా లక్ష్యం లేకుండా ఎప్పుడూ కూడా గాసిప్ చెప్పుకుంటూ, ఎప్పుడు కూడా మన వల్ల ఏమవుతుందిలే, అవన్నీ మనకొద్దు అని చెప్పేసి ఎందుకు అంత కష్టపడతారు అని మనల్ని కూడా డిప్రెస్ చేసి, మనల్ని కూడా కష్టపడకుండా మన ఎనర్జీని అడుక్కులాకే వాళ్ళు ఉంటారు చూసారా. అలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తే లైఫ్ మటాష్. అందుకే కొత్తగా ఎవరితోనైనా స్నేహం చేయబోయే ముందు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మాట తీరు దగ్గర నుంచి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ క్లీన్గా గమనించి అప్పుడు మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానించండి. కొంతమంది ఉంటారు, చనువిస్తే చంకనెక్కి కూర్చుంటారు. బౌండరీస్ చెరిపేసేసుకుంటే మనం ఏదో ప్రేమగా ఉన్నాం కదా అని చెప్పేసానంటే వచ్చేసి చంకన కూర్చొని మన లైఫ్ మొత్తం మీద కంట్రోల్ తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా మనల్ని అజమాయిషీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మీ బౌండరీస్ క్లియర్గా సెట్ చేయండి. మీరు ఈ పరిధి దాటి లోపలికి రావడానికి లేదు, ఇట్స్ మై లైఫ్, ఇది నా జీవితం, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇన్ టు మై లైఫ్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ఎవరైనా మీ చదువుని అడ్వాంటేజ్గా తీసుకొని లోపలకు తోసుకొని రావాలంటే చేస్తే సింపుల్లీ విసిరి కొట్టేసేయండి. సీరియస్లీ చెబుతున్నా ఇది. ఎందుకంటే ఎప్పుడైతే మనం చదివిస్తామో అట్లీస్ట్ వాళ్ళకన్నా తెలిసి ఉండాలి, అదే మనం ఎక్కడి దాకే ఉండాలి, వాళ్ళు అనుమతించకుండా వాళ్ళ ప్రైవసీ జోన్లోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ జీవితంలో వాళ్ళ సొంత సమస్యను వాళ్ళే సాల్వ్ చేసుకునివ్వాలి, వాళ్ళ కుటుంబంలోకి మనం ఎందుకు జోక్యం చేసుకోవాలనే విచక్షణ వాళ్ళకి లేకపోతే ఇంకా అలాంటి వాళ్ళు మనకెందుకు. సింప్లీ మన బౌండరీస్ మనం సెట్ చేసుకోకపోతే కనుక డెఫినెట్గా పీపుల్ అతి చనువు తీసుకొని మనల్ని ఆడుకోవడం మొదలు పెడతారు. అందుకనే స్నేహం అనేది మనసుని పరిమళింపజేయాలి, కానీ మన ఎనర్జీని పెంచగలగాలి, కానీ స్నేహం అనేది మనల్ని తొక్కి పారేయకూడదు. అలాంటి స్నేహితులు 2 ముగ్గురున్నా
అసలు ఎవరు లేకపోయినా కూడా హ్యాపీగా బిందాస్గా ఉండండి, ఏం నష్టం లేదు. అంతే తప్పించి ఓన్లీ ముఖ పరిచయానికి నాకు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు అంటే ఉపయోగమే లేదు. అలాంటి స్నేహితులు ఉన్నా కూడా అలాంటి ఉపయోగం లేదు. సో ఫ్రెండ్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోతు శ్రీరామ్.